On 23rd February, India introduced a major national security doctrine called Prahar. ఈ ప్రహార్ అనేది ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ కాంప్రహెన్సివ్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం పాలసీ. అసలు ఈ నేషనల్ కౌంటర్ టెర్రరిజం పాలసీని ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఏముంది ఇండియాకి? ఒకసారి మనం 26/11 ఇన్సిడెంట్ మనందరికీ తెలిసిందే. 26 నవంబర్ 2018 కొంతమంది పాకిస్తాన్ బేస్డ్ మిలిటెంట్ గ్రూప్ అయిన లష్కర్ ఈ తైబాకి సంబంధించిన టెర్రరిస్టులు ఆ ఫిష్ గుండా ఇండియా యొక్క ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిన ముంబైలోకి ఎంటర్ అయ్యి ఎక్కడైతే టూరిస్ట్ ప్లేసెస్ ఎక్కడైతే ఎక్కువ మంది రద్దీగా ఉంటారో అక్కడ సడన్ గా షూటింగ్ అనేది స్టార్ట్ చేశారు. AK-47 గ్రెనేడ్స్, బాంబింగ్స్, ఇలా ఎక్స్ప్లోజివ్స్ యూజ్ చేశారు. ఈ అటాక్ లో సివిలియన్స్ ని, మేజర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ని, ఫారెన్ సిటిజన్స్ ని కూడా టార్గెట్ చేసి చంపేశారు. ఈ 26/11 టెర్రర్ అటాక్ లో ఆల్మోస్ట్ 166 పీపుల్ చనిపోయారు, 300+ పీపుల్ ఇంజ్యూరీ అయ్యారు. అండ్ ఇందులో చాలా మంది సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా ఇంజ్యూరీ అయ్యారు, చనిపోయారు. ఈ 26/11 టెర్రర్ అటాక్ లో ఒక కీ అటాకర్స్ ని మనం పట్టుకున్నాం. అందులో ఒక ఇంపార్టెంట్ పర్సన్ వచ్చి అజ్మల్ కసబ్. ఈ అజ్మల్ కసబ్ ని కస్టడీలో తీసుకొని ఎంక్వైరీ చేసిన తర్వాత వీళ్ళ యొక్క ప్లానింగ్ ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. తర్వాత జ్యుడిషియల్ ఇతనికి డెత్ సెంటెన్స్ ని ఇష్యూ చేసింది. అండ్ 2012 లో ఇతని యొక్క డెత్ సెంటెన్స్ ని ఎగ్జిక్యూట్ చేశారు. ఈ 26/11 టెర్రర్ అటాక్ లో మేజర్ సెక్యూరిటీ ఫాల్స్ ఏదైనా ఉందంటే అది కోఆర్డినేషన్ బిట్వీన్ ది ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మనకి ఈ టెర్రర్ అటాక్ కి సంబంధించి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ కూడా సెంట్రల్ అండ్ స్టేట్ బోర్డ్స్ మధ్య కోఆర్డినేషన్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల దీన్ని ముందుగానే ప్రివెంట్ చేయలేకపోయాం. అండ్ జరుగుతున్నప్పుడు కూడా ఎటువంటి యాక్షన్ అనేది, ఇంకా సివియర్ యాక్షన్ అనేది తీసుకోలేకపోయాం. అండ్ ఈ 26/11 టెర్రర్ అటాక్ తర్వాతే మనం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని క్రియేట్ చేసాం, ఇంటెలిజెన్స్ బ్యూరోని స్ట్రెంథనింగ్ చేసాం, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యొక్క టీమ్ ని కూడా మనం స్ట్రెంథనింగ్ చేసాం. అండ్ రీసెంట్ గా చూసుకున్నట్లయితే పుల్వామా అటాక్ చూసాం, అండ్ అదే విధంగా పెహల్గామ్ అటాక్ చూసాం. అండ్ ఇండియా అనేది ఈ టెర్రరిజం కి ఇంటర్నల్ గాను ఎక్స్టర్నల్ గాను అంటే స్టేట్ స్పాన్సర్డ్ లో కూడా ఎక్కువ విక్టిమ్ లాగా ఉంటుంది ఇండియా. కాబట్టి ఇండియాకి ఒక కౌంటర్ టెర్రరిజం పాలసీ అనేది ప్రెసెంట్ ఉన్న డే లో 100% అవసరం. అండ్ మన ఇండియాలో కొన్ని ల్యాబ్సెస్ కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే ఈచ్ స్టేట్ లో కౌంటర్ టెర్రరిజం యూనిట్స్ అనేది లేవు, అదే విధంగా స్పెషల్ కోర్ట్స్ కూడా లేవు వీళ్ళ యొక్క ట్రయల్ ని త్వరగా ఫినిష్ చేయడానికి. అండ్ సెంటర్ కి స్టేట్ కి మధ్య ఉన్న స్టేట్ బోర్డు యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అన్ని కూడా ప్రాపర్ గా అలైన్ లేవు. అండ్ టెర్రరిజం అనేది కేవలం బాంబు వేయడం వల్ల లేకుంటే గన్స్ వచ్చి కాల్చడం వల్ల కాకుండా ప్రెసెంట్ డే లో చాలా ఫార్మ్స్ లో ఉంది. లైక్ సైబర్ అటాకింగ్స్ ఉన్నాయి, పీపుల్ ని బ్రెయిన్ వాష్ చేయడంలోనే ఉన్నాయి, అంటే రిలీజియస్ పరంగాను. సో ఇట్లా చాలా వేస్ లో కొత్తగా ఈ టెర్రరిజం అనేది వస్తుంది ఇండియా లోపలికి. వీటన్నిటిని అరికట్టడానికి ఇండియా ఒక కొత్త పాలసీ తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఉన్న పాలసీ ఏంటంటే అటాక్ జరిగిన తర్వాత రెస్పాన్స్ అయ్యే పాలసీ. ఇప్పుడు నుంచి అటాక్ జరగక ముందే రెస్పాన్స్ అయ్యే పాలసీని తీసుకొస్తాం. అదే ప్రివెంటివ్ పాలసీ. ఆ ప్రివెంటివ్ పాలసీలో భాగంగానే ఈ యొక్క ప్రహార్ అనే 7 లేయర్ కౌంటర్ టెర్రరిజం పాలసీని మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ తీసుకొని వచ్చింది. ఈ న్యూ ప్రహార్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం పాలసీలో మన ఇండియాకి అప్రోచ్ క్లియర్ కట్ గా 2 ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇస్ జీరో టాలరెన్స్ అప్రోచ్ ఆన్ టెర్రరిజం. అంటే టెర్రరిజం ని ఏ విధంగానూ కూడా సహించేది లేదు అని ఒక క్లియర్ కట్ థీమ్ తో మనం ఈ యొక్క పాలసీని తీసుకొని వచ్చాం. ఇంకొకటి వచ్చి ఇండియా అన్నది టెర్రరిజం ని ఏ రిలీజియన్ కో, ఏ నేషనాలిటీకో, ఏ ఎథనిసిటీకో లింక్ చేయకుండా టెర్రరిజం ఏ విధంగా వచ్చినా సరే దాన్ని అక్కడికప్పటికే ప్రివెంటివ్ చేసి స్టాప్ చేయడమే ఇండియా యొక్క ఈ ప్రహార్ పాలసీలో తీసుకొస్తున్న లక్ష్యం. ఈ కొత్త ప్రహార్ కౌంటర్ టెర్రరిజం పాలసీలో 7 స్ట్రక్చరల్ లేయర్స్ ఉన్నాయి. ఈచ్ ఒక లెటర్ కి ఒక మీనింగ్ ఉంది. ఒక్కొక్క లెటర్ యొక్క మీనింగ్ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు స్టేట్ అయినా సరే, నేషనల్ అయినా సరే, ఇంటర్నేషనల్ ఇష్యూస్ అయినా సరే ఇండియా పైన ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తున్నాయో ప్రతి ఒక్క న్యూస్ ని కూడా సింప్లిఫైడ్ గా, ఈజీగా మీ వరకు తీసుకొని వస్తాం. మీరు చేయాల్సినంత ఒకటే, జస్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్. ఇంకా వీడియోలోకి వెళ్తే ప్రహార్ అనే కొత్త కౌంటర్ టెర్రరిజం పాలసీని తీసుకొని వచ్చింది. ఫస్ట్ లెటర్ పి. పి అంటే ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం. టెర్రరిజం జరిగిన తర్వాత కాదు, జరగక ముందే ఆ టెర్రర్ అటాక్ ని స్టాప్ చేయడం మన యొక్క లక్ష్యం. ఇందులో 24/7 సర్వేలెన్స్ అనేది ఉంటుంది. ట్రాకింగ్ చేస్తూ ఉంటారు. సైబర్ అటాక్స్ ఏమైనా జరుగుతున్నాయా లేదా, ఆన్లైన్ లో వెరిఫికేషన్ చేస్తూ ఉంటారు. ఏ చిన్న లూప్ దొరికినా సరే అన్ని సెంట్రల్ ఏజెన్సీస్ కి, IBI అయినా సరే, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినా సరే, NSG అయినా సరే, రా అయినా సరే, లేకుంటే అదర్ ఇంటెలిజెన్స్ బోర్డ్ అయినా సరే, లేకుంటే లోకల్ పోలీసెస్ కి అయినా సరే ఇన్ఫర్మేషన్ అనేది వెంటనే అందరికి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేసి ముందుగానే ప్రివెంట్ చేస్తారు. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా, ఆ విధంగా టెర్రరిజం జరగక ముందే యాక్షన్ తీసుకోవడం ఈ ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యొక్క ఫస్ట్ లెటర్ మీనింగ్. సెకండ్ లెటర్ వచ్చి ఆర్. ఆర్ అంటే రెస్పాన్స్. ఒకవేళ అటాక్ ఏమైనా జరిగిందంటే వెంటనే రెస్పాండ్ అవ్వడం. ఇనిషియల్ గా లోకల్ పోలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రెస్పాండ్ అవుతారు. దాని తర్వాత ఇంటెలిజెన్స్ బోర్డ్స్ కానీ, దాని తర్వాత ఇంటెలిజెన్స్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అన్ని కూడా ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవ్వడం. ఓల్డ్ పాలసీ ప్రకారం ఏంటి అంటే ఎవరు త్వరగా
రెస్పాండ్ అవుతారన్నది ఎటువంటి మెన్షనింగ్ చేయలేదు. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త పాలసీలో క్లియర్ కట్ గైడ్ లైన్స్ అనేది ఉంటుంది. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫస్ట్ లెవెల్లో ఎవరు రెస్పాండ్ అవ్వాలి, తర్వాత ఎవరు రెస్పాండ్ అవ్వాలి, ఈ కోఆర్డినేషన్ ఏ విధంగా ఉండాలి అనేది క్లియర్ కట్ రోడ్ మ్యాప్ అనేది మనం మెన్షన్ చేసుకున్నాం. సో దట్ ఈచ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కి మధ్య ఉన్న మిస్కమ్యూనికేషన్ ని మనం రెడ్యూస్ చేయగలుగుతాం. దీని ద్వారా రెస్పాన్స్ అనేది త్వరగా అవుతుంది. అక్కడ ఏ ఇన్సిడెంట్ ని ఇంకా కొంచెం బెటర్ గా అనలైజ్ చేయొచ్చు, ఇంకొంచెం బెటర్ గా మనం సాల్వ్ చేయొచ్చు. థర్డ్ లేయర్ ఆఫ్ ప్రహార్ పాలసీస్ అగ్రిగేటింగ్ ఇంటర్నల్ కెపాసిటీస్. సింపుల్ గా ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉంటాయి. ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేషన్ ఇంకా కొంచెం స్పీడప్ చేయడానికి వాళ్ళకి మోడర్న్ టూల్స్ని అవైలబిలిటీలో ఉండేలా తీసుకోవడం. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంకొంచెం బెటర్గా చేయడం, మెషిన్ లెర్నింగ్ ఇంకొంచెం బెటర్గా యూజ్ చేయడం, లేకుంటే టెక్నాలజీని ఇంకొంచెం వాళ్ళకి ప్రొవైడ్ చేయడం, డ్రోన్స్ ఇవ్వడం, స్టేట్ ఆఫ్ ద ఆ టెక్నాలజీని వాళ్ళు యూజ్ చేసుకునే విధంగా వాళ్ళకి కల్పించడం. ఈ యొక్క పాలసీలో తీసుకొని వస్తున్నాం. అండ్ ఫోర్త్ లేయర్ ఈస్ హ్యూమన్ రైట్స్ అండ్ రూల్ ఆఫ్ లా. 26/11 టెర్రర్ అటాక్లో అజ్మల్ కసబ్ని పట్టుకున్న తర్వాత కూడా మనం అతనికి ఫెయిర్ ట్రయల్ అనేది కల్పించాం. అంటే జ్యుడిషియరీ ప్రాపర్గా మన దగ్గర ఎంత స్ట్రాంగ్గా వర్క్ అవుతుంది అనేది చూపించాం. తర్వాత ఒక ప్రొసీజర్ అంటే ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ యూజ్ చేసి మనం అతనికి శిక్ష వేసాం అండ్ డెత్ సెంటెన్స్ కూడా ఎగ్జిక్యూట్ చేసాం. అదే విధంగా మనం హ్యూమన్ రైట్స్ ని రూల్ ఆఫ్ లా ని ఫాలో అవుతూనే ఈ కౌంటర్ టెర్రరిజం పాలసీని ఎంత ప్రాపర్ గా యూజ్ చేయొచ్చు ఈ యొక్క పాలసీలో తీసుకొని వచ్చాం. ఫిఫ్త్ లేయర్ ఇస్ అటెన్యూయేటింగ్ ఎనేబులింగ్ కండిషన్స్. సో సింపుల్ గా ఏంటంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో టెర్రరిజం అనేది కేవలం గన్స్ తీసుకురావడమో లేకుంటే బాంబ్స్ వేయడమో కాకుండా అంటే యూత్ యొక్క మైండ్స్ ని మార్చే విధంగా చూస్తున్నారు. అంటే వాళ్ళని రాడికలైజేషన్ తీసుకొస్తున్నారు. లైక్ రిలీజియస్ గ్రూప్స్ కానీ లేకుంటే మోటివేషనల్ స్పీకర్స్ లాగా యూత్ ని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. బ్రెయిన్ వాష్ చేసి ఈ యొక్క టెర్రరిజం కి పాల్పడేలా చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని స్టార్టింగ్ లోనే స్టాప్ చేయడం. అంటే అక్కడున్న పోలీసు అయితేనేమి లేకుంటే అక్కడున్న ఇంటెలిజెన్స్ అయితేనేమి ఈ విధంగా ఎక్కడైతే రాడికలైజేషన్ జరుగుతుందో అంటే వాట్సాప్ గ్రూప్స్ లోనేమి, టెలిగ్రామ్స్ లో అయితేనేమి, సోషల్ మీడియాలో అయితేనేమి ఈ విధంగా రాడికలైజేషన్ కి ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళని అక్కడికక్కడికే స్టాప్ చేయడం. సో దట్ యూత్ బ్రెయిన్ వాష్ అవ్వకుండా చూసుకోవడం అండ్ యూత్ తప్పుడు దారిలో వెళ్లకుండా చూసుకోవడం ఈ యొక్క పాలసీలో కీ ఇంపార్టెంట్ పాయింట్. సిక్స్త్ లేయర్ ఇస్ అలైనింగ్ ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్. కౌంటర్ టెర్రరిజం పాలసీకి ఓన్లీ ఇండియా మాత్రమే చర్యలు తీసుకుంటే సరిపోదు, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కూడా కావాలి. యునైటెడ్ నేషన్స్ కానీ లేకుంటే అదర్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ నాన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ అదర్ కంట్రీస్ నుంచి వాళ్ళకి ఇన్పుట్స్ అనేది మనకి 100% కావాలి. సో దట్ ఈ టెర్రరిజం ని స్టాప్ చేయడంలో ఇంకొంచెం బెటర్ గా మనకి రీసోర్సెస్ అనేది అవైలబిలిటీగా ఉంటాయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ లేయర్ వచ్చి రికవరీ అండ్ రెసిలియన్స్. ఎవరైతే ఈ టెర్రర్ అటాక్స్ లో ఎఫెక్ట్ అంటారో వాళ్ళు ఒక ట్రామాలో ఉండిపోతారు. ఆ ట్రామా నుంచి బయటకు తీసుకురావడానికి గవర్నమెంట్ కొన్ని రీహాబిలిటేషన్ సెంటర్స్ ని అరేంజ్ చేయడం కానీ లేకుంటే వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇవ్వడం కానీ కొంతమంది డాక్టర్స్ తో కానీ కొంతమంది NGOs తో కానీ ప్రొఫెషనల్ గా టైఅప్ అయ్యేసి గవర్నమెంట్ వీళ్ళ యొక్క ట్రామాను బయటకు తీసుకురావడం అన్నది ఈ యొక్క పాలసీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈ విధంగా గవర్నమెంట్ ఒక కాంప్రహెన్సివ్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం పాలసీని ప్రహార్ అనే రూపంలో తీసుకొని వచ్చింది. మనకున్న మెయిన్ థ్రెడ్స్ ఏంటంటే స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం లైక్ అల్ఖైదా కానీ లష్కర్-ఈ తైబా కానీ జైష్-ఈ మొహమ్మద్ కానీ ఇవన్నీ కూడా ఒక కంట్రీస్ మన పైన ఇంటెన్షనల్ గా చేపిస్తున్న స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం. వీటి నుంచి ఇండియాని ప్రొటెక్ట్ చేయగలగాలి. నెక్స్ట్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం. మన బోర్డర్స్ ఏవైతే ఉంటాయో ఆ బోర్డర్స్ ని సెక్యూర్ చేసుకోవడానికి లైక్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నాయి, CRPF ఉన్నాయి, CISF ఉన్నాయి. వీటితో పాటు ఇంటెలిజెన్స్ ఏజెన్సీని ఇంకా కొంచెం బెటర్ చేయడానికి. తర్వాత లేటెస్ట్ గా టెక్నాలజీ డ్రివెన్ టెర్రరిజం అనేది ఎక్కువైపోయింది. అంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కానీ సైబర్ అటాక్స్ కానీ సైబర్ బుల్లింగ్ కానీ సైబర్ హనీ ట్రాపింగ్ కానీ ఈ విధంగా అంతా చేస్తున్నారు. వీటిని కూడా స్టాప్ చేయాలి. అండ్ ఇంకొన్ని వచ్చి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటే కావాలని ఇంటెన్షనల్ గానే ఒక క్రైమ్ చేయడం. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ కొత్త ప్రహార్ అనే కౌంటర్ టెర్రరిజం పాలసీ వల్ల ఒక క్లియర్ కట్ రోడ్ మ్యాప్ అనేది ఉంటుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఎవరు ఫస్ట్ ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏ ఏజెన్సీస్ ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలి, టెక్నాలజీని ఏ విధంగా షేర్ చేసుకోవాలి, ఇన్ఫర్మేషన్ ఏ విధంగా షేర్ చేసుకోవాలని క్లియర్ కట్ రోడ్ మ్యాప్ ని ఒక 8-పేజీ డాక్యుమెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రిలీజ్ చేసింది. లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.